రెండున్నరేళ్ల పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి? రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటి? మెరుగుపరచాల్సిన అంశాలేంటి అంటూ తెలంగాణ నేతల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. నేతల పనితీరుపై హైకమాండ్ సంతృప్తిగా ఉంది అన్నారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో పర్యటిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరో 2 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. మరోవైపు తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతంపై అధిష్టానం రిపోర్ట్ ఇప్పించుకుంది. రాష్ట్రంలో పార్టీ పనితీరుపై కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేస్తారన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రశంసలందించారన్నారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. డీసీసీ అధ్యక్షులు, మండల అధ్యక్షుల పని విధానంపై సమీక్ష జరిపారన్నారు. పార్టీలో నేతల మధ్య సమన్వయంపై త్వరలో చర్చిస్తామన్నారు పీసీసీ చీఫ్. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా జరిగినటువంటి నియామకాలు, డీసీసీ అధ్యక్షుల యొక్క పనితీరు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క పనితీరు అన్నిటి మీద కూడా సుదీర్ఘంగా సమీక్ష చేసినారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్టీ యాక్టివిటీ మీద కేసీ వేణుగోపాల్ గారు సంతృప్తి వ్యక్తం చేసినారు. దేశంలో సంస్థాగతంగా అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా వారు చెప్పి అభినందించడం జరిగింది. ఎస్ఐఆర్ పై మరింత లోతుగా పనిచేయాలన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. ఇందుకోసం రేపు ఢిల్లీలో తెలంగాణ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొందరు ముఖ్య నేతలకు ఢిల్లీ రావాలని హైకమాండ్ సూచించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు తీసేయకుండా చూస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎస్ఐఆర్ విషయంలో లోతుగా ఇంకా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని మాట చెప్పడం జరిగింది. పీసీసీ సమన్వయ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ యొక్క సభ్యుల్ని ఢిల్లీ పిలిచి సంస్థాగత వేరాలతో పాటు ఎస్ఐఆర్ మీద కూడా మరొక సమీక్ష చేసుకోవాలని మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో ఉదయం ఇందిరాభవన్లో ముఖ్యమంత్రి గారు, ఏఐసీసీ కార్యదర్శితో పాటు కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, సీతక్క గారు, వంశీ గారు, మా అందరితో పాటు మిగతా సభ్యులందరితో మరొక మారు సమీక్ష ఉంటుంది. ఇవాళ రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం మహేష్ కుమార్ గౌడ్. నేతల మధ్య గొడవలు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై ఈ మధ్య వరుస సమీక్షలు నిర్వహించారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. రాష్ట్ర స్థాయిలో సమీక్ష అనంతరం ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో రివ్యూ చేపట్టింది అధిష్టానం. ముఖ్యంగా నేతల మధ్య సమన్వయంపై ఫోకస్ పెట్టింది. అదే సమయంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది.